అనంతపురం నుంచి కోయంబత్తూర్‌కి వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బస్సు మరి కాసేపట్లో ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 మీదకి వస్తుందన్న అనౌన్స్‌మెంట్ విని ఉలిక్కిపడింది ప్రసన్న. రమేష్ ఇంకా రాలేదు అనుకుంది. చేతిలోని హ్యాండ్ బ్యాగ్‌ను గట్టిగా 2 చేతులతో పట్టుకొని చుట్టూ చూసింది. రమేష్ ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్తున్నందుకు ప్రసన్నకు ఎంతో బాధగా, మరెంతో భయంగా ఉంది. ఇప్పుడు రమేష్ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏమూలో ఆశ మొదలైంది. రమేష్ రాకపోతే తన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మానాన్నలు ఎక్కడికెళ్ళావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి నమ్మించవచ్చు. తనని రమ్మని చెప్పి అతను రాకపోవడం రమేష్ తప్పు కనుక తనను నిందించడు అనుకుంది. ఆ ఆలోచన రాగానే ప్రసన్నకి నిశ్చింతగా అనిపించింది. అంతలో బస్సు వచ్చి ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 దగ్గర ఆగింది. తను కూడా బస్సుకు ఎదురుగానే కూర్చొని ఉంది. తను అలా కూర్చొని ఉరుకులు పరుగులు పెడుతూ బస్సు వైపు వస్తున్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది. కండక్టర్ విజిల్ వేశాడు. రమేష్ ఇక రాడని నిశ్చయించుకొని ప్రసన్న లేచి నిలబడింది. అప్పుడు మోగింది ప్రసన్న ఫోన్. రమేష్ చేస్తూ ఉన్నాడు. వెంటనే కాల్ రిసీవ్ చేసుకొని రమేష్ ఎక్కడున్నావ్ అని అడిగింది. ముందు నువ్వు బస్సు ఎక్కు అన్నాడు రమేష్. మనం వెళ్ళాలి అనుకున్న బస్సు దగ్గరే నాకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తే ఇబ్బందవుతుంది. అందుకే నెక్స్ట్ స్టాప్‌లో నేను బస్సు ఎక్కుతాను. నువ్వు ఫస్ట్ ఎక్కేయ్ అని చెప్పాడు రమేష్. ప్రసన్నకి ఆలోచించుకోవడానికి కూడా సమయం దొరకలేదు. వెంటనే వెళ్ళి బస్సు ఎక్కేసింది. అనుకున్నట్టుగానే నెక్స్ట్ స్టాప్‌లో రమేష్ కూడా బస్సు ఎక్కాడు. అంతవరకు ప్రసన్నలో ఉన్న ఆందోళన మాయమైంది. అతనితో కబుర్లు చెప్తూ ఉత్సాహంగా గడిపింది. స్లీపర్ బస్ అవ్వడం వల్ల స్లీపర్ బుక్ చేసుకోవడం వల్ల ఇద్దరు పడుకున్నారు. కానీ ప్రసన్నకు నిద్ర పట్టడం లేదు. రమేష్ వైపు చూసింది. అతను మంచి నిద్రలో ఉన్నాడు. ఆమెకు తన తల్లిదండ్రులు పదే పదే గుర్తుకు వస్తున్నారు. అమ్మా, నాన్న తన ఇంటికి రాకపోవడంతో బాగా కంగారుపడి ఉంటారు. నాన్న తనను వెతుకుతూ స్కూటర్ పైన ఊరంతా తిరుగుతూ ఉంటాడు. తన స్నేహితురాల ఇళ్లకు పరుగులు పెడుతూ ఫోన్లు చేస్తూ ఉంటారు. అమ్మ తను నమ్మే దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటుంది. ప్రసన్నకు అమాయకంగా కనిపించే తన తల్లి ముఖం గుర్తొచ్చింది. మాటలతో కన్నా తన చేతల ద్వారా ఎక్కువ ప్రేమను చూపే తండ్రి గుర్తొచ్చాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నిజానికి ప్రసన్నకు తల్లి కంటే తండ్రితోనే తనకు బంధం ఎక్కువ. చిన్నప్పటి నుంచి తండ్రి ఎక్కడికి వెళ్ళినా తనను కూడా స్కూటర్ పైన ఎక్కించుకొని వెళ్ళేవాడు. స్నేహితుల ఇళ్లకు, గుళ్లకు, మార్కెట్‌కు, సినిమాలకి ఇలా ఆయన వెళ్ళే ప్రతి చోటకి తనని వెంటేసుకొని వెళ్ళేవాడు. వ్యాయామం కోసం ఉదయం పూట ఒక క్లబ్‌లో షటిల్ ఆడేవాడు. స్కూలు సెలవు రోజుల్లో అక్కడికి తనను తీసుకొని వెళ్ళేవాడు. అందరూ ఆడటం అయిపోయాక తనతో కొంతసేపు ఆడేవాడు. ఇంటర్‌లో తను బైపీసీ గ్రూప్ తీసుకుంటానని, తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్తే నాన్న సరే అన్నాడు. నాన్న చేస్తున్నది చిన్న ఉద్యోగం. ఆ గ్రూపు చదవడానికి, తర్వాత కోచింగులకు, ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి ఎంతో ఖర్చవుతుందని తెలిసినా కూడా తన కోరికను కాదనలేకపోయాడు. కాలేజీలో రోజు రెగ్యులర్ క్లాసులు అయ్యాక ఎంసెట్ కోచింగ్ క్లాసులు ఉండేవి. నాన్న సాయంత్రం కాలేజీ దగ్గరికి వచ్చి తనకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు. తన కాలేజీ నాన్న ఆఫీస్ నుంచి దాదాపు 10 కిలోమీటర్లు దూరం ఉండేది. అయినా శ్రమ అనుకోకుండా వచ్చేవాడు. తర్వాత రాత్రి 9 గంటల వరకు కూడా అక్కడే ఉంటూ తనని ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఎంసెట్ ఎంట్రన్స్‌లో సరైన ర్యాంకు రాకపోవడంతో చాలా డీలా పడిపోయింది ప్రసన్న. అప్పుడు అమ్మా, నాన్నలు తననెంతో ఊరడించారు. బాధ మర్చిపోవడానికి రోజూ తనని బయటకు తీసుకెళ్ళేవారు. నాన్న ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు. తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తిదాయకమైన విషయాలు ఎన్నో చెప్పేవాడు. తను తొందరగానే ఆ బాధ నుంచి బయటకు వచ్చి బీఎస్సీలో జాయిన్ అయ్యింది. తమ ఇంటికి పక్కనున్న ఖాళీ స్థలం శుభ్రం చేయించి షటిల్ కోర్టు తయారు చేసి తనతో తల్లితో షటిల్ ఆడేవాడు తన నాన్న. తను బాగా ఆడటం గమనించి టౌన్‌లో జరిగే టోర్నమెంట్‌లకి తీసుకెళ్ళి ఆడించేవాడు. క్రమంగా తను ఊర్లో మంచి షటిల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నాన్న తనకు స్కూటీ కొనిచ్చి డ్రైవింగ్ నేర్పించాడు. తర్వాత నాన్నకు ఆఫీస్ ఉన్న సమయాల్లో తనే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ షటిల్ ప్రాక్టీస్‌కి వెళ్తూ ఉండేది. ఎక్కువ మంది ప్లేయర్లతో ఆడితే తన ఆట మరింత మెరుగవుతుందని ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో తనని చేర్పించాడు నాన్న. అక్కడ పరిచయం అయ్యాడు రమేష్. అతను తరచుగా క్లబ్‌కు వచ్చి చెస్ ఆడేవాడు. తనతో పరిచయమయ్యాక షటిల్ ఆడేవాడు. ఒక్కోసారి తనతో ఆడేవాళ్ళు ఎవరూ లేకుండా ఖాళీగా కూర్చొని ఉంటే రమేష్ నేను వస్తాను పదండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అంటూ వచ్చేవాడు. అతి త్వరలోనే రమేష్ ప్రసన్నకి మంచి స్నేహితుడిగా మారాడు. మరికొద్ది రోజుల్లో ప్రేమికుడయ్యాడు. తను బీకాం చదువుతున్నానని, తమది మధ్యతరగతి కుటుంబమని, బిజినెస్ చేసి కోటీశ్వరుడు కావడం తన జీవిత ధ్యేయమని చెప్పేవాడు. భార్యను కార్లలో, విమానాల్లో తిప్పడం తన ఆశయమని చెప్పేవాడు. ఒకరోజు అతను ప్రపోజ్ చేయగానే తను ఓకే చెప్పేసింది. అప్పుడు ఎందుకో తనకు తల్లి, తండ్రి ఇద్దరూ కూడా గుర్తుకు రాలేదు.
రమేష్‌తో ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలిసేది కాదు ప్రసన్నకి. అతని కోసం ఆతృతగా ఎదురుచూడటం, అతను రాగానే సంతోషపడిపోవడం, అతను ప్రేమ కబుర్లు చెప్తూ ఉంటే మురిసిపోవడం, అతను వెళ్ళిపోతుంటే డీలా పడిపోవడం. రాత్రంతా అతని గురించే ఆలోచించడం. ఉదయం లేవగానే మళ్ళీ అతన్ని కలవబోతున్నానన్న ఆనందంతో క్షణాలు యుగాల్లా గడపడం అలవాటైపోయింది ప్రసన్నకి. తన ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విరమించుకుంది. ఆయన ఎంత క్లోజ్‌గా ఉన్నా ఒక్కోసారి సీరియస్‌గా ఉండేవాడు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేవాడు కాదు. అందుకే ఆ ధైర్యం చేయలేకపోయింది. ఒకరోజు రమేష్ తనతో "మా నాన్న నీ గురించి చెప్పగానే ఉగ్రుడైపోయాడు. తన మేనకోడలితో నా పెళ్లి చేయాలని పెద్దలు ఏనాడో డిసైడ్ అయ్యారట. పిచ్చి వేషాలేస్తే తాట తీస్తా. ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆమె పెద్దల్ని కడిగేస్తానంటూ బయలుదేరాడు. నేను కాళ్ళు పట్టుకొని ఆపాను" అన్నాడు రమేష్. ప్రసన్నకు మతిపోయినట్టు అనిపించింది. "మీ నాన్న కూడా చాలా స్ట్రిక్ట్ అని చెప్పావు. ఆయన కూడా కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవచ్చు. మనిద్దరం కోయంబత్తూరుకెళ్ళి గుడిలో పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత తిరిగొస్తే అప్పటికి పెళ్లయిపోయి ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఇంకేమనలేక మనల్ని తమతో కలుపుకుంటారు. పైగా ఇద్దరూ పరువు కోసం పాకులాడేవాళ్లే కాబట్టి మరోసారి మనకి పెళ్లి కూడా చేస్తారు" అని చెప్పాడు రమేష్. "ఒకవేళ మనం తిరిగి వచ్చినా మన పెద్దవాళ్ళు అంగీకరించకపోతే అప్పుడు మళ్ళీ మనం కోయంబత్తూరుకే వెళ్ళిపోదాం. అక్కడ నాకు స్నేహితులున్నారు. చేతిలో డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనకు ఉద్యోగాలు చూసి పెడతారు" అని చెప్పాడు. ప్రసన్న ఒప్పుకుంది. అంతేకాదు అతని ప్రోద్బలంతో ఇంట్లో నగలు కూడా తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టుకుంది. సడెన్‌గా బస్సు బ్రేక్ వేయడంతో తన ఆలోచనల్ని కట్టిపెట్టి నగలున్న బ్యాగ్‌ను తన గుండెలకు హత్తుకొని దుప్పటి కప్పుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ప్రసన్న. వారం రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి నిద్రలోంచి మేలుకుంది ప్రసన్న. ఎదురుగా రూమ్ బాయ్ నిలబడి ఉన్నాడు. ఏమిటన్నట్టు చూసింది అతని వైపు. "సారు రూమ్ బిల్లు కట్టేశారు. మీరు 8 గంటలకు గది ఖాళీ చేస్తారని సార్ చెప్పారు" అతను అన్నాడు. "సార్ కింద ఉన్నారా?" "లేదు మేడం, ఆయన లగేజీ తీసుకొని వెళ్ళిపోయారు." నెత్తిన బాంబు పేలినట్టు ఫీలయ్యింది ప్రసన్న. ఆ రూమ్ బాయ్ ముందు అవమానంగా కూడా అనిపించింది. "నేను లగేజ్ సర్దుకున్నాక ఫోన్ చేస్తాను" అంటూ తల ఊపేసింది. ఆమెకి ఇంకా షాక్ దిగలేదు. రమేష్ ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తున్నట్టు తనకెందుకు చెప్పలేదు? ఒకవేళ అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినా తర్వాతైనా తనకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మొబైల్ అందుకొని రమేష్‌కి కాల్ చేసింది. సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని బదులొచ్చింది. కొంతసేపు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో ఆమె మనసు కీడు శెక్కించింది. రమేష్ ఇక రాడని మనసు చెప్తుంది. చిన్నప్పటినుంచి తను క్లాస్‌లో ఫస్ట్ వచ్చేది. టీచర్లు, బంధువులు, స్నేహితులు అందరూ తను తెలివితేటలను మెచ్చుకునేవారు. మరి రమేష్ విషయంలో తన తెలివితేటలు ఏమయ్యాయి? ప్రతి విషయంలోనూ మంచి, చెడు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకునే తను ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది? రమేష్ కోయంబత్తూరుకి వెళ్దాం అనగానే తను ఎందుకు వద్దని గట్టిగా చెప్పలేకపోయింది? వయసు ప్రభావమా? లేక ప్రేమ మైకమా? అనుకొని బాధపడింది ప్రసన్న. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమా? లేక జీవితాన్ని నాశనం చేసుకోవడమా? తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారిని క్షమాపణ వేడి భవిష్యత్తులో వారికి ఎటువంటి క్షోభ కలిగించనంటూ మాటివ్వాలని నిర్ణయించుకుంది. తర్వాత లేచి తన దగ్గర ఉన్న డబ్బులు ఊరికి వెళ్ళడానికి సరిపోతాయో లేదోనని హ్యాండ్ బ్యాగ్ తెరచి చూసిన ఆమె షాకు తిన్నట్టు కూర్చుండిపోయింది. హ్యాండ్ బ్యాగ్‌లో తను తెచ్చిన నగలు లేవు, డబ్బులు కూడా లేవు. అలా 25 సంవత్సరాలు గడిచిపోయాయి. హైదరాబాద్ నగరంలో అత్యంత అధునాతనమైనదిగా పేరు పొందిన జనని హాస్పిటల్‌లోని విజిటర్స్ లాంజ్‌లో కూర్చొని ఉన్నాడు రమేష్. అతని భార్య లక్ష్మి ఆపరేషన్ థియేటర్‌లో ఉంది. మరి కాసేపట్లో ఆమెకి సర్జరీ జరగబోతుంది. పేదవాళ్ళ హాస్పిటల్‌గా పేరున్న, పేరొందిన డాక్టర్లు అందులో పనిచేస్తూ ఉండడం, దేశంలోనే మంచి హాస్పిటల్‌గా పేరు పొంది ఉండడం వల్ల అతను తన భార్యని ఇక్కడ చేర్పించాడు. చాలా హాస్పిటల్స్‌లో చూపించిన వ్యాధి నయం కాక చావుతో పోరాడుతున్న ఆమెకు ఇక్కడ సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. దాదాపు గంటసేపు అలానే కూర్చొని ఉన్నాడు. కాఫీ తాగి వద్దామని బయలుదేరుతుంటే ఎదురుగా దాదాపు 45 సంవత్సరాల మధ్య ఉన్న వయసు స్త్రీ కనిపించింది. ఆమెను చూసి ఈమె ప్రసన్నలా ఉంది అనుకుంటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు. అంతలో ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది. "హాయ్ ప్రసన్న" అన్నాడు. ఆమె ఎక్కడికెలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఇంతలో ఒక గదిలో నుంచి నర్సు వచ్చి సిస్టర్ అని పిలవడంతో "ఆ వస్తున్నా" అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది ప్రసన్న. ప్రసన్న ఇంకా చాలా అందంగానే ఉంది. ఆమె తనని ప్రేమించింది. కానీ తను ప్రేమించలేదు. ప్రేమించినట్టు నటించాడు అంతే. పాపం తనను నమ్మి కోయంబత్తూరుకి వచ్చేసింది. వారం రోజులు ఆమెతో గడిపి ఆమె తెచ్చిన నగలు, డబ్బు అన్నీ తీసుకొని చెప్పకుండా వచ్చేశాడు తను. అక్కడి నుంచి నేరుగా ఇండియాకు వెళ్ళి ఆ నగలు అమ్మి వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా బిజినెస్ పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయమైన ఒక పెద్ద కాంట్రాక్టర్ అతని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అప్పటినుంచి మరింత ఎదిగి ఇప్పుడు తను
వైజాగ్‌లోని నంబర్ 1 కాంట్రాక్టర్‌గా ఉన్నాడు. తను వ్యాపారం ప్రారంభించాక ప్రసన్న గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. అయితే వయసు మీద పడుతున్న సమయంలో ప్రసన్న గుర్తుకు వచ్చింది. ఆమెకు తను చేసిన అన్యాయం గుర్తొచ్చింది. భార్య అనారోగ్యం పాలవడంతో తనలో పాపి భీతి మొదలైంది. ఆమె కనిపిస్తే పాప పరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పాలని అనుకున్నాడు. ఈరోజు అనుకోకుండా ఆమె కనిపించింది. ఆమె నుంచి తీసుకున్న నగలు ఆ రోజు అమ్మితే 5,00,000 రూపాయలొచ్చింది. బ్యాంకు వడ్డీ లెక్క వేసుకుంటే ఇప్పటికే ఆ సొమ్ము 10 లక్షల వరకు ఉంటుంది. ఆ సొమ్మును చెక్కు రాసి ప్రసన్నకిస్తే తనకు పాప విముక్తి కలుగుతుంది. నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. తను గదిలో నుంచి బయటకు వచ్చిన ప్రసన్న, రా రమేష్ అంటూ గదిలోకి తీసుకెళ్లి కూర్చోమని చెప్పింది. పేషెంటు, కుటుంబ సభ్యులతో డాక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడేందుకు కేటాయించిన రూము అది. ప్రసన్న ఎవరికో ఫోన్ చేసి కాఫీ తెమ్మని చెప్పింది. తర్వాత రమేష్ వైపు చూస్తూ, చెప్పు రమేష్ అంది. రమేష్ తను చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నట్టు ఆమెతో చెప్పాడు. పాప పరిహారంగా ఆమెకు 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నట్టు కూడా చెప్పాడు. ప్రసన్న ఏం మాట్లాడకుండా ఎదురుగా ఉన్న దినపత్రికను అతని ముందర ఉంచింది. అది చూసి షాక్ తిన్నాడు రమేష్. ఇటీవల హైదరాబాద్లో వరదల వల్ల నష్టపోయిన ప్రజల కోసం జనని హాస్పిటల్ ఎండి ప్రసన్న 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేస్తున్న వార్తతో పాటు ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఉన్న ఆమె ఫోటో కూడా వేశారు అందులో. హాస్పిటల్ నీదా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె అవునన్నట్టు తల ఊపింది. మరి నిన్ను సిస్టర్ అని పిలిచింది ఆ నర్సు? అనుమానంగా అడిగాడు. నన్ను అలానే పిలవమని అందరికీ చెప్పాను. ఎండి హోదా నా తలకు ఎక్కకుండా. ఇంతలో ఓ సిస్టర్ కాఫీ తెచ్చింది. ఇద్దరు కాఫీ తాగసాగారు. ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు నేను అన్నాడు. అతనింకా షాక్‌లోనే ఉన్నట్టు అర్థమైంది ఆమెకి. ఇంకెలా ఊహించావు రమేష్? మోసపోయిన దాన్ని కాబట్టి ఇంట్లో వాళ్ళు తరిమేస్తే 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ నా బిడ్డని పెంచుకుంటూ ఉంటానని అనుకున్నావా? లేక ఒళ్ళమ్ముకొని బతుకుతూ జీవోత్సవంలా ఉంటాననుకున్నావా? బిడ్డనా? ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. అవును. నువ్వు వెళ్ళిపోగానే కాదు. నువ్వు పారిపోగానే నేను ఇంటికి వెళ్ళాను. తలుపు తడితే మా నాన్న తలుపు తీసి ఇంట్లోకి రమ్మన్నాడు. విషయం చెప్తే నన్ను గుండెలకు హత్తుకున్నారు. అమ్మ ఎంతగానో ఓదార్చింది. జీవితంలో తప్పులు చేయడం సహజమే అంది. ఒక తప్పు చేసినంత మాత్రాన జీవితం చీకటి చేసుకోవాల్సిన అవసరం లేదంది. మొదట్లో నీపై ఎలా పగ సాధించాలా అని అనుక్షణం ఆలోచించేదాన్ని. మా నాన్న నా ఆలోచనను తప్పు పట్టారు. నువ్వు పగ సాధిస్తే ఇక సాధించడానికేమీ ఉండదు. ఆ కసిని నువ్వు ఎదగడానికి ఉపయోగించుకో. అతని కంటే ఎత్తుకు ఎదిగాక అతని కర్మ అతన్ని నీ దగ్గరికి రప్పిస్తుంది. నిన్ను చూసి తలదించుకునే పరిస్థితి అతనికి వస్తుంది అన్నారు. మా అమ్మ నాన్న ఇద్దరు ప్రోత్సాహంతో మెడిసిన్ ఎంట్రన్స్‌కి చదివాను. అప్పుడే నేను గర్భవతినని తెలిసింది. ఇల్లు కదలకుండా చదువుకొని అనంతపూర్‌లోని మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను. అమ్మా నాన్నలు పాపను చూసుకుంటుంటే నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఎంఎస్ కూడా చేశాను. చిన్న క్లినిక్‌తో మొదలైన నా ప్రస్థానం ఇంత పెద్ద హాస్పిటల్‌కి ఎండీ అవ్వడం వరకు సాగింది. మా హాస్పిటల్‌లో పనిచేసే ఒక సహృదయుడైన డాక్టర్ నన్ను వివాహం కూడా చేసుకున్నారు. ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు రమేష్. మా హాస్పిటల్‌కి వచ్చే అమ్మాయిల్లో నాలా మోసపోయి గర్భవతులైన అమ్మాయిలుంటే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారికి పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడటం నేర్పిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడి ఉంటే నా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థాయికి చేరేలా చూస్తున్నాను. నేను ప్రోత్సహించిన వారంతా ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. నిన్ను మోసం చేశానని నా మీద కోపంగా లేదా? అడిగాడు రమేష్. అయ్యో! నువ్వు మోసం చేయడం ఏంటి రమేష్? నువ్వు నా గురువువి. నాకు ఎన్ని పాఠాలు నేర్పావు. మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని నేర్పించావు. పైకి ప్రేమ చూపుతూనే అదను చూసి కాటేసే విషసర్పాల్లాంటి మనుషులు ఎలా ఉంటారో చూపించావు. డబ్బు దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదని నేర్పావు. పెంచిన తల్లిదండ్రుల్ని మోసం చేయకూడదని తెలియజెప్పావు. నువ్వు చేసిన పని వల్ల జీవితంలో ఎలా పోరాడాలో నేర్చుకున్నాను. ఓ ధ్యేయం ఏర్పరచుకొని ఎలా ఎదగాలో నేర్చుకున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా ఉంటే నీతో జీవితం పంచుకోవడంతో పాటు నీ పాపాలు కూడా నేను పంచుకోవాల్సి వచ్చేది. ఆ పాపాల నుండి నన్ను కాపాడిన నీపైన నాకు కోపం ఎందుకు ఉంటుంది రమేష్? అసలు నువ్వు ఆ రోజు అలా వదిలి వెళ్ళిపోకుంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నా? అందుకే నువ్వంటే నాకెప్పుడు కూడా గౌరవం నిర్మలంగా నవ్వుతూ అంది ప్రసన్న. ఇంతలో తెల్లని కోటు ధరించి మెడలో స్టెతస్కోప్‌తో అమ్మ అంటూ గదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన యువతిని చూసి, రా జనని ఏమిటి విషయం అని అడిగింది ప్రసన్న. కంగ్రాట్స్ అమ్మా! లక్ష్మి గారికి స్పృహ వచ్చిందట. డాక్టర్ లత ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ భర్త కదా ఈయన అని అడిగింది ఆ అమ్మాయి రమేష్‌ని చూస్తూ. ఆ వార్త వినగానే రమేష్ ముఖం ఆనందంతో నిండిపోయింది. అవునన్నట్టు తలూపి థాంక్యూ అన్నాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ. అమ్మాయి బయటికి వెళ్ళిపోగానే నీ భార్యతో ఈ హాస్పిటల్లో అడుగు పెడుతున్నప్పుడే నిన్ను చూసి గుర్తుపట్టాను.
మా గురువులు నేర్పించిన అపకారికే నుపకారము నెపమెన్నక సేయివాడు నేర్పరి సుమతి పద్యం గుర్తొచ్చింది. నీ భార్య కేసును ఒక ఛాలెంజింగ్‌గా తీసుకొని మా టీముతో కలిసి విజయం సాధించాం అంది ప్రసన్న నవ్వుతూ. థాంక్యూ అన్నాడు రమేష్. ఇప్పుడు వచ్చి వెళ్ళిందే ఆ అమ్మాయి మన బిడ్డ సంకోచిస్తూనే ప్రసన్నని అడిగాడు రమేష్. కాదు నా బిడ్డ అంది ప్రసన్న గర్వంగా.